హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హోటల్లో తయారు చేసే చికెన్ శార్వా ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అది వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటా పేస్ట్ను కూడా ఇందులో వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఏ విధంగా తయారు చేయాలి అంటే 3 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవటమే. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా బాగా ఉడికిన దాకా వేయించుకొని అది వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసుకున్న చికెన్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం సేపు ఉడికిన తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో చికెన్ మసాలా పొడి, గరం మసాలా, ధనియాల పౌడర్ ఈ 3 పౌడర్లు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసి మరో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో ఒక 150 గ్రాములు శనగపిండిని ఉండలు లేకుండా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత మరో కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది 10 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర, టేస్టింగ్ సోడా కొంచెం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి వాటర్ సరిపోయిన వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి.
చూసారు కదా, ఈ విధంగా బాగా మరగనివ్వాలి. అంతేనండి, చికెన్ శారవా అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.